చాలా బాగుందండి, అదిరిపోయింది. దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. కామెడీ చాలా బాగా కొట్టింది, సిచ్యువేషన్ కామెడీ కూడా చాలా బాగా కొట్టింది. చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ కామెడీ కూడా చాలా అదరగొట్టేశారు. అసలు తన టైమింగ్ అయినా లేదంటే డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మారుతిగా టచ్ కొంచెం కనిపించింది, ఆయన ఏదైతే ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆర్డర్ పెట్టి, సో అదే లెవెల్ అనిపించింది. పండగ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. మిగతా మూవీస్ 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బెటర్. కామెడీ, సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా మొత్తం బాగుంది. సో ఈవెన్ సాంగ్స్ కూడా బాగుంది. కామెడీ చాలా బాగుంది, సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి మారుతి గారి మూవీస్లో బలి బలి మగాడు ఏ రేంజ్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఆ రేంజ్ అయితే వర్కౌట్ అయింది. వాటితో కంపేర్ చేసుకోవచ్చు. కానీ మీరు పండగకి ఏదైతే సినిమా చూద్దామని తిరిగాడికి వస్తారో మీకైతే 100% ఫుల్ మీల్స్ అయితే పెడతారు కామెడీ వైజ్గా. మిగతా 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో గారు ఒక స్టెప్ అయితే పైకి ఎక్కారు. ఆయన ఏదైతే ప్రమోషన్ చేసుకున్నారు కంటెంట్ నమ్మి, దానికైతే 100% ఆయన చెప్పింది అది స్క్రీన్ మీద కనిపించింది. చాలా బాగుంది. 2 మ్యాన్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసింది. అందరూ ఇంటర్వెల్ నుంచి చాలా చాలా బాగుంది, చాలా సిచ్యువేషన్ కావాలి. అప్పటి వరకు కొంచెం ఆర్గానిక్ నార్మల్గా ఉన్నా సరే అక్కడ నుంచి చాలా బాగుంది. యాక్టింగ్ అయితే హైలైట్. అసలు కిరణ్ యాక్టింగ్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చ పీక్స్ అసలు సినిమా. ర్యాంప్ స్ట్రాంగ్ సెకండ్ హాఫ్ అన్న, చాలా బాగుంది సినిమా. కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది, సాంగ్స్ చాలా బాగుంది, సూపర్ హిట్. హీరో యాక్టింగ్ చింపాడు, ఫస్ట్ టైం అంటే ఇంత బాగా ఓపెన్ అప్ అయ్యి చాలా బాగా చేశాడు. బ్లాక్ బస్టర్ సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, సెకండ్ హాఫ్ చూసి అబ్బా సినిమా అంటే ఫుల్ కామెడీ, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందండి నిజంగా, కొంచెం కొత్త కోణంలో బాగా చేశాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ చాలా బాగుంది. అలాగే మెయిన్ ఏంటంటే లవ్ స్టోరీని తీసుకెళ్ళి పేరెంట్స్ యొక్క లవ్తో కనెక్ట్ చేశారు. సో మూవీ ఎక్కడికక్కడ కొత్తగా ఉంటుంది, ట్విస్టులతో కొంచెం సస్పెన్స్తో కామెడీగా కంప్లీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేసేలా ఉంది. మూవీ చాలా బాగుంది. ఓకే, హీరో యాక్షన్ అయితే కనుక హైలైట్స్ వచ్చి మెయిన్ చెప్తాం కదా, లవ్ స్టోరీని తీసుకొచ్చి పేరెంట్స్ యొక్క లవ్తో కనెక్ట్ చేశారు. ఐ థింక్ మంచి పాయింట్ అది. అయితే కంపేర్ చేయలేం కానీ బట్ ఈ మూవీ అయితే కనుక ఈ జానర్లో అయితే కొత్తగా ఉంది నాకైతే. సూపర్ హిట్ మూవీనే. హీరో యాక్షన్ కూడా చాలా బాగుంది, ఎవ్రీ సీన్లో అంటే స్టైలిష్గా ఉన్నాడు. సో ఎవ్రీ పెర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ గుడ్ మూవీ, చాలా బాగుంది. ఎవ్రీబడి కెన్ విల్ ఎంజాయ్. ఎమోషన్, లవ్ ఎమోషన్. ఓకే అంటే సినిమా 100 కోట్లు కొట్టిద్దా? అంటే 100 కోట్లు కాదు కానీ అందరికి వచ్చిన వాళ్ళకి నచ్చుద్ది. పండగకి చూడొచ్చు, పండగకి చూడొచ్చు. 4 సినిమాల్లో బెటర్ అంటే నేను ఇంకా మిగతావి చూడలేదు, పర్లేదు, అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫన్నీ మూమెంట్స్ బాగుంది. కిరణ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది, డైలాగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ అంటే ఓవర్ చేసిండనే అనిపించలేదు. నరేష్ గారిది, వెన్నెల కిషోర్ గారిది, అందరిది కామెడీ సూపర్ ఉంది. కా సినిమా వేరే జోనర్ కాబట్టి ఇక్కడ ప్యూర్ యాక్టింగ్, ఫ్యాన్స్ ఫుల్ స్టఫ్. కొన్ని ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి, చిన్న చిన్నవి, అవి ఈ యూత్కి సెట్ అవుతాయి. మరి ఇంకా మనం గుచ్చికి చూడకుండా కిరణ్ పవన్ గారు సక్సెస్ మీట్ లో మనం మాట్లాడుకుందామని అంత గట్టిగా చెప్పాడు కదా, సినిమా సక్సెస్ అయింది. మూవీలో అంటే యూత్ అట్రాక్ట్ అయ్యేలా కామెడీ ఉంది, ఫన్ ఉంది, డాడ్ ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పర్లేదు. నాట్ బ్యాడ్, సూపర్. కిరణ్ పవన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? యాక్టింగ్ డైలాగ్ చెప్పండి, చిన్న కేరం డైలాగ్ చెప్పేది. సగం నుంచి చూసే మనం, అవునా? బ్రేక్ చూసే డైలాగ్ నచ్చినాయా? పన్ను ఉందా? హైలైట్ ఉందన్న. సినిమా అయితే పోరాని అంటున్నా. సూపర్ అన్న, సూపర్. సెకండ్ హాఫ్ చాలా కామెడీ ఉంది. నేను 2 సినిమాలు చూసినాను, ఇది కూడా చూసేసినాను. ఆ 2 కొంచెం రొమాంటిక్ ఉంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మూవీ తప్పకుండా చూడాలి, చాలా కామెడీ ఉంది. హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్గా చాలా చింపేసినాడు. కే ర్యాంప్ అంటే ర్యాంప్ చూపించినాడు, కామెడీ బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది బాగా. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సైకోయిజం అంటే ఆమె యాక్టింగ్ వల్ల అందరికి హ్యూమర్ వచ్చింది, అంటే అందరూ బాగా నవ్వుకున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ అంతా. నరేష్ గారు యాక్టింగ్ యూత్ఫుల్గా చేసినారు. సామగావరగా మన ఎలా ఉంది అలానే చేసినారు. కొంచెం క్రింజ్ ఏం లేదు, చాలా బాగుంది, యూత్ఫుల్గా ఉంది. ఇంకా ఫ్యామిలీ వాడిని కూడా చూస్తారు, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఎంటర్టైన్మెంట్. దీపావళి ఇదే విన్నారు, అది 2 బాగాలేదు.
కిరణ్ అబ్బవరం మూవీస్లో ప్రతిసారి క్లైమాక్స్లో ఒకటి సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది, మీరు తప్ప కూడా చూడొచ్చు. ఈ సినిమా లేదు డిఫరెంట్గా ఉంది. అంటే ప్లాట్ అనేది ఇంటర్వ్యూలో స్టార్ట్ అవుతుంది, తర్వాత దాని ఎగ్జిక్యూటింగ్ ఒక సెన్సిటివ్ టాపిక్ని కొంచెం ఎంటర్టైనింగ్గా తీసినారు, అది నచ్చింది. కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ.